అబే బాట్కో, నువ్వు చావడానికి నా లారే దొరికిందా నీకు? నువ్వు చావాలంటే ఇంకేడన్నా పోయిపడు. అన్నా లిఫ్ట్ ఇస్తావా అన్నా? ఏయ్, కిందకి దిగానంటే కొత్త పగలు దింగుతా. పరారాయ్ ప్లీజ్ అన్నా, విజయవాడకి పోవాలి. ఇంకేదైనా లారీ కింద పడు. వరా పో. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, హెల్ప్ చేయన్నా. పక్కూరు దాకానే డ్రాప్ చేయన్నా. అక్కడి నుంచి పొద్దునే బస్సులు ఉంటాయన్నా. ఒక్కడనే ఉన్నానన్నా, హెల్ప్ చేయన్నా ప్లీజ్ అన్నా. ఇంట్లో నుంచి పారిపోయి వస్తున్నావా ఏంటి? ఏంటి నీ పేరు? కుమార్. కుమార్? మీ నాన్న కొట్టాడా? ఏం చేసావు? పరిసేమన్నా ఖాళీ చేసావా? లేదన్నా, ఈరోజు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. 9th క్లాస్ ఫెయిల్ అయ్యాను. అయితే ఏంట్రా అబ్బాయి, నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతానని చెప్పు. ఇది రెండోసారి. రేయ్, నువ్వు కూడా నాలాగా అవుతావా ఏంటి? ఇలా లారీ డ్రైవర్గా? నేను పని కోసం వెళ్తున్నాను. ఇంటికి డబ్బులతోనే తిరిగి వస్తా. ఆ ముసలోడు తాగడానికి నా దగ్గర నుంచి అడుక్కు తింటాడు. లైఫ్ అంత ఈజీ కాదురా అబ్బాయి. పెద్ద సిటీలతో పరేషాన్. ఎక్కడ బతుకుతావు? ఏం తింటావు? ఎవడరా చూసుకునేది నిన్ను? నాకు ఆ ఊరంటేనే కోపం. ఆ హెడ్ మాస్టర్ అన్నా, ఆ స్కూల్ అన్నా. నేను ఆ చిన్న ఊర్లో ఉండలేను. నేను సిటీకి వెళ్ళాలి, బాగా సంపాదించాలి. తిన్నావా? అబద్ధం ఎందుకురా? నీ దగ్గర ఆకలి వాసన వస్తుంది. పర్లేదు, నాకు ఆకలిగా లేదు. అక్కడ చేయి పెట్టు. దొరికింది తీ. ప్లాస్టిక్ కవర్ కనపడిందా? తెరు. ఎలా ఉంది పరోటా? ఇప్పుడు నెల్లూరులో వేడిగా. వద్దన్నా, నేను ఫుల్. నువ్వు తిను. నాకు ఇది ఉందిరా అబ్బాయి. మా నాన్న కూడా ఇదే తాగి నన్ను చావగొడతాడు. నేను నిన్ను కొట్టనురా అబ్బాయి. నీకు కావాలంటే ఇప్పుడు తాగు. వద్దన్నా. ఎందుకురా? ఇంతకుముందు రమ్ము ట్రై చేసావా? లేదన్నా, నాకు అవన్నీ అలవాట్లు లేవు. సర్లే, వదిలిపెట్టు. ఆ బ్యాగ్లో ప్లాస్టిక్ గ్లాస్ ఉంది, తీసి నాకు కొంచెం పోయి. అది వదిలే. గ్లాస్ తీ చాలు. మెల్లగా మెల్లగా మెల్లగా, కింద పడకూడదు. నువ్వు పరడు తిను.
అలాగా వచ్చినాడు ఇద్దరు పోతాడు రాజొస్తాడే ఏంటి రాజా? ఏంట్రాని ఎలా ఉన్నావే? రాజా నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఆ, ఈసారి కాదు, చూడు నాతో ప్యాసింజర్ ఉన్నాడు. ఎవరో చూడవే. ఎంతసేపు రాజా? ఒక 10 నిమిషాలే కదా. తిరిగి రేపు వస్తా, మనకు లోడ్ ఉంది. ఆ వీడెప్పుడు ఇంతే. ఇటెక్కడికన్నా? ఇది షార్ట్ కట్ రా అబ్బాయి. నువ్వు కళ్ళు మూసి తెరిచేలోపు విజయవాడలో ఉంటాం. ఆ. అన్నా అన్నా ఏమైందన్నా? అన్నా 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 ఏమైందన్నా? అన్నా అన్నా చూసి తోలేనా? అన్నా లేనా? అన్నా అన్నా లేనా? అన్నా అన్నా లేనా? అన్నా భయంగా ఉందన్నా. అన్నా 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 లేనా? అన్నా 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 లారీ అన్నా. ఏమైంది? అన్నా అన్నా అక్కడ అన్నా ముందు నీళ్ళు కొంచెం తాగు. అన్నా, తాగరా please అన్నా? అన్నా లే. ఏమైందిరా తమ్ముడు? ఏమైంది? అన్నా యాక్సిడెంట్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, అన్నా accident అన్నా అన్నా, రా అన్నా. అన్నా. అన్నా జాగ్రత్త. అన్నా 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 ఏమైందన్నా? అన్నా నిన్నే అన్నా. అన్నా అన్నా ఊపిరి ఆడట్లా. ఏంటి చచ్చిపోయాడేమో? రే చచ్చిపోయాడా? ఈయన పేరేంట్రా? నాకు తెలీదన్నా. నువ్వు పైకి ఎక్కే ఆయన లైసెన్స్ చూడు. ఎల్లు ఎల్లు త్వరగా ఎల్లు. నాన్న డాక్టర్ ఫోన్ చేస్తున్నా, లైన్ కలవట్లేదు. వేరే నెంబర్ ఉందేమో చూడు. ఇదిగో చూస్తున్నా. ఇదిగో రింగ్ అవుతుంది. సార్ నమస్తే సార్, నేను తీకోటి రాజును సార్. ఇక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది సార్. డ్రైవర్కి ఊపిరి ఆడట్లేదు, కాస్త త్వరగా రండి సార్. ఓకే సార్, ఉంటాను సార్. ఓకే సార్. రే ఆ లైసెన్స్ దొరికిందా? నాన్న డాక్టర్ వచ్చాక ఈ లైసెన్స్ ఉన్న అడ్రస్కి కవర్ పెడదాం. తాలూకు మనుషులు ఇంకా రాలేదు. ఏదో బండి వస్తుంది చూడు. అన్నా బండి వచ్చేది బంధువులే అనుకుంటా. రా. చూడయ్యా చూడయ్యా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది రాజయ్యా. హార్ట్ అటాక్ అని చెప్పారమ్మా. పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశాం. ఎప్పుడైనా రావచ్చు వాళ్ళు. ఇంటికాడ నుంచి పోయినప్పుడు చక్కగా ఉన్నాడయ్యా. తాగుతాడా అక్క? సానా తాగుతాడయ్యా. షుగర్ కొడుకునా ఉంది. ఎంత చెప్పినా నా మాట వింటే కదా. ఆ విషయాన్ని తాగొద్దంటే ఎందుకు తాగవయ్యా? రాత్రి లారీ చెట్టు గుద్దేస్తే ఇదిగో ఈ పిల్లగాడే వచ్చి చెప్పాడక్క.
నీ పేరేందయ్యా బాబు? కుమార్. ఈయన ముందే నీకు తెలిసినా? లేదక్క, నిన్న రాత్రి ఆయన లిఫ్ట్ అడిగి వచ్చాను. రే, మన ట్రాక్టర్లో ఈ పోరగాడిని తీసుకెళ్లి బస్ స్టాండ్ లో వదిలేసిరా. పోలీసు వాళ్ళు నేను చూడడానికి వచ్చినప్పుడు ఈయన కూడా ఉండడం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో బాబు, వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళు, తీసుకెళ్ళి ఇడిచిపెట్టురా. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. అక్క, నువ్వే కదరా లారీలో ఉన్నది, లోపలికి రా. ఏం లేదత్త, నువ్వేనే ఉండు. ఆ, ఏం కావాలో నేను చూసొస్తా. ఇట్రా. ఏడికిందుకు వచ్చినావు? అక్క, పొరపాటు జరిగింది. తెలుసు, మొత్తం తెలుసు. దాని గురించే మాట్లాడుకో. నువ్వు ఊరికెళ్ళిపో, అంతా అయిపోయింది. దాన్ని నువ్వు ఏమనుకోవద్దు, మనసులో పెట్టుకోవద్దు. లేదక్క. అదేందో నాకు తెలుసు. అడొక రాక్షసుడని తెలుసు. అంతా నా తప్పే. నేనే కొన్ని సంవత్సరాల ముందు ఏదో ఒకటి చేసి ఉండాల్సిందే. ఎంతోమంది పిల్లలకి ఇది జరగనిచ్చాను. నన్ను క్షమించు. వాడు పడుకున్నప్పుడు తల మీద రోయేసి చంపేద్దాం అనుకునేదాన్ని. సైనికి చేతులు రాలే. వాడు తీసుకొచ్చే డబ్బుల కోసం కాదు. ఏమనుకోవద్దు నాయన. ఎంతో మంది పిల్లల బతుకులు నాశనం చేసేట్టు నాకు తెలుసు, కానీ నేనేమి చేయలేకపోయా. నా మాటను బిడ్డ, నిన్ను చేతులెత్తి అడుగుతున్నా, ఇదొక కలగా మర్చిపో. లేదక్క, అలాంటిది ఏం లేదు. నాతో మంచుకున్నాడక్క. తను నన్నేం చేయలేదక్క. నిజంగా నిన్ను తాగమని అడగలేదు. లారీ సైడ్ రోడ్కి తీసుకురాలేదు.
ఇటెక్కడికన్నా? ఇది షార్ట్ కట్ రా అబ్బాయి. అక్క, నేను అన్నయ్యని కాపాడలేకపోయినందుకు సారీ చెప్తామని వచ్చానక్క. సారీ అక్క, నేనేం చేయలేకపోయాను. అదే లేదురా, నువ్వు చేయగలిగింది చేసినావు. నువ్వు బిడ్డ, నీ బతుకు నువ్వు బతుకు. మళ్ళీ ఏడకు రామాక. వాళ్ళమ్మ ఏడుస్తుంది, ఏడవని. కొడుకు మంచిగానే గుర్తుండిపోని. వాడొక రాక్షసుడని తెలియనిపోద్దు, సరేనా? సరే అక్క. అక్క, నాకు తెలుసు. వెళ్ళు. నేను కూడా వేరే మగాళ్ళ గురించి ఆలోచిస్తాను. ఒక్కోసారి నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, నీకు అస్సలు ఏమైనా తెలివి ఉందా అని. మొగుడు ఉన్న బాధ్యత ఉందా నీకు? అసలు రోజు పొద్దున్నే నా పక్కనే లేవాలని ఎలా అనిపిస్తుంది? నాకు నీ గురించి బాగా తెలుసు. నీ ఆలోచనలన్నీ ఎలా ఉంటాయో, తనకి ఏం చెప్పాలి, ఎలా కవర్ చేయాలి అని కదూ. నువ్వు నువ్వు అడుక్కు తింటావు. బయట వాళ్లతో కలిసి నా గురించి ఏం మాట్లాడుతున్నావో నాకు అన్నీ తెలుసు. నువ్వు నాతో అబద్ధాలాడి తప్పించుకోలేవు. నిజం చెప్పు, అదంటే నీకు ఇష్టమా? ఎన్నిసార్లు చెప్పాను అది నాకు ఇష్టం ఉండదు అని. పర్లేదు చెప్పు, దాంతో పడుకున్నా నాకు ఓకే. చెప్పు, నాకు తెలుసు దాన్ని ఎలా చూస్తున్నావో. కౌగిలించుకోవాలి, ఇంకా ఏదేదో చేయాలనిపిస్తోందా? ముద్దు పెట్టుకోవాలందా? నాకోకే, నువ్వు ఒప్పుకో అంతే. నేను కూడా వేరే మగాళ్ళ గురించి ఆలోచిస్తాను. వాళ్ళ బాడీ గురించి, హైట్, మ్యాన్లీగా. లేకపోతే నీతో ఎలా పడుకుంటాననుకున్నావు?
హలో బావా 99 ఇయర్స్ రాజీవ్ గడి ఇప్పుడే నీ గురించి రే చెప్తున్నాడు. నాకు అవసరం వచ్చిందిరా. చెప్పరా నాకు ఆ నంబర్ ఇవ్వు. ఏ నంబర్? అదే లేడీస్ ను సప్లై చేసే ఆవిడ. రేయ్ ఏంట్రా నువ్వు? పక్కనే మా నాన్న ఉన్నాడు, మనం స్పీకర్ లో ఉన్నాం. అయితే పక్కకొచ్చి కాల్ చేయరా. సర్లే చెప్పు. బాల్కనీలోకి వచ్చాను. తన నంబర్ ఇవ్వు. సోను ఆంటీ నంబర్ ఎందుకురా నీకు? షట్ అప్ అండ్ గివ్ మీ ద నంబర్ మ్యాన్. ఇస్తాను అందుకోసమే సర్వీస్. అవునరా, ఆబ్వియస్లీ. లేకపోతే నేనేమైనా లైఫ్ ఇన్సూరెన్స్ అమ్ముతున్నానా? పక్కవద్దుడా వైఫ్ లేదా ఇంట్లో? ప్రశ్నలు అడగొద్దున్నానా? రే ఎందుకురా అంత రిస్క్? మధ్యలో తన వెనక్కి వచ్చేస్తే? నేను రాత్రి మెట్రోలో ఉంటున్నాను, ఇల్లు వదిలేశాను. హ్యాపీ? సరే నేనేం అడగను, కానీ ఒకటే రిక్వెస్ట్ రే, ఇందులో ఏమాత్రం తేడా వచ్చి నాకు మాత్రం సంబంధం లేదు, సరేనా? ఫైన్ రా. Good evening, sir. Are you staying with us? Yes. 401. Thank you. What's your poison? Cyanide. Not on weekdays, sir. Fine, then get me a single malt, double, straight. Good choice. You know what you want, sir. Not true, my friend. నాకేం కావాలో అసలు నాకే తెలియదు. లైఫ్ సక్స్. Pardon me, sir. Maybe you don't have what you want. That is not the same as you not knowing what you want. ఈరోజు నేను అవుట్ అయిపోవాలంతే. అది జరగాల్సిన బాధ్యత నీదే. Done, sir. నాకు వదిలేయండి, సార్. ఈరోజు ఎంతసేపు పని చేస్తున్నావు? 4 గంటల వరకు, సార్. ప్రతిరోజు. నీ వైఫ్ ఏమన్నదా? ఏ వైఫ్, సార్? ఓ, ఎంతమంది ఉన్నారేంటి? లేదు, సార్. పెళ్లి చేసుకోలేదు. Cheers. Cheers to that. మంచి పని చేశావు. నేను ఒకరిని ప్రేమించాను, తను కూడా ఇష్టపడింది. సారీ, గో ఆన్. కానీ తను నేను సెటిల్ అవ్వడం కోసం వెయిట్ చేయలేకపోయింది. అండ్ షీ మూవ్డ్ ఆన్. నో ప్రాబ్లం, సార్. హలో. హలో క్రిస్ సార్, సోనన్ మాట్లాడుతున్నాను. హలో హలో హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. చెప్పండి సార్, మీకు ఎలా సహాయపడగలను? నాకు తెలీదండి, మీరు చెప్పండి. మీకు సర్వీస్ కావాలంట, కరెక్టేనా? అవును. మీ ఫ్రెండ్ కుమార్ చెప్పారు. కుమార్ ఎవరో నాకు తెలియదండి. ప్రదీప్ మీకు ఫోన్ చేయలేదా? కరెక్ట్, ప్రదీప్ గారే. మీరు కరెక్ట్ పర్సనా కాదా అని చిన్న టెస్ట్ అంతే. లాక్ చేసినందుకు థ్యాంక్స్ సార్. నాకేం కావాలో చెప్పాడు అనుకుంటా. అంతా చెప్పారు సార్. మీ ఇద్దరు ఎంత క్లోజో చెప్పాడు. ప్రదీప్ నా తమ్ముళ్ళలాగా. తను ఎప్పుడైనా ఏదైనా అడిగితే నేను ఖచ్చితంగా అరేంజ్ చేస్తాను. ఓకే. ఒక క్లాస్ అమ్మాయిని పంపుతాను సార్. తన పేరు అనిత. ఆర్కిటెక్చర్ కూడా చదివింది, కొంచెం హిందీ కూడా వచ్చు. నాకు హిందీ రాదండి. ఆయన లాంగ్వేజ్ తో పనేముంది సార్. ఆ రాత్రంతా సైలెన్స్ హ్యాపీనెస్. చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. ఇక మీ ఇష్టం. ఓకే. 15,000 సార్. క్యాష్ అయితే బెస్ట్, లేదంటే జీపే, పేటిఎం. నో జిఎస్టీ సార్. తనకే ఇవ్వండి, నో ప్రాబ్లం. ఓకే. Cheers, sir. మీరు ఎవరినైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, సార్? యా, ఒక ఫ్రెండ్. Sandy, the guest in 401 will have a visitor. Barki direct check. Thanks. సో ఆ అమ్మాయి యా యా మిమ్మల్ని వదిలేసి తను పెళ్లి చేసుకుంది. దెన్
నిజం చెప్పాలంటే అంత మంచిగా జరిగింది సార్. నేను ప్రేమించాను, అది చాలు. ఎంతమందికి లైఫ్లో అది దొరుకుతుంది చెప్పండి? ఎవరైనా నన్నుగా ప్రేమిస్తే అది ఓకే, కానీ ప్రతి రిలేషన్షిప్ ఒక బేరం లాంటిది. మనకు కావాల్సింది అస్సలు దొరకదు. చాలా మంది అంతే సార్. నాకు తెలిసిన ఎంతో మంది కపుల్స్ పెళ్ళైన స్ట్రేంజర్స్ లా ఉంటారు. కొన్ని కేసులో కొట్టుకోవడం కూడా. అయినా కూడా వాళ్ళు ఎందుకు విడిపోరో తెలుసా? ఫ్యామిలీ కమిట్మెంట్స్. ఎందుకంటే మనం అలవాటు పడ్డాం, బయటికి రావడం కష్టం. తలుపు కవతలి వైపు ఏముందో చూసే ధైర్యం అసలు ఎవరికీ లేదు. అది క్లోజ్ అయింది అంతే. లేదు సార్, నిజం ఏంటంటే వాళ్ళు మారరు. వాళ్ళ మాటే వినాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళు పిచ్చిగా ప్రేమించాలి. నన్ను నమ్మట్లేదు కదా సార్? చూస్తూ ఉండండి. ఒక్క ఫోన్ కాల్ లేదా టెక్స్ట్ మెసేజ్, ఒక్క ముద్దు, అంతే పరిగెత్తిపోతారు మళ్ళీ అదే బావిలోకి. Hello. Good evening, ma'am. Drink? I'll have a Long Island iced tea, please. Sure, ma'am. Thank you. ఒక్కోసారి కొంచెం ఎక్స్ట్రా డ్రెస్ చేసుకోవాలి. ఎస్పెషలీ బ్యాడ్ డే అయినప్పుడు. హ్యాపీగా ఉన్నట్టు నటించాలి. జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి. మీ మైండ్కి చెప్పండి, మీకు చెప్పడం కంటే అది ఏం ఫీల్ అవ్వాలో. Fake it till you make it, right? Fake it till you make it indeed. Your drink, ma'am. Thank you. Enjoy. Cheers to that. Cheers. ఇప్పుడు కావాల్సింది ఇదే. Badly needed. Tell me about it. Yes, sir. So, మీ వర్క్ టైమింగ్స్ ఏంటి? రోజంతా, ప్రతిరోజు నా జాబ్ రోజంతా కాల్లో ఉండటమే. వావ్, pretty intense. కొంతమందికి టఫ్గా ఉండొచ్చు. చాలా రోజుల నుంచి చేస్తున్నాను. ఇప్పుడు ఈ జాబ్ లేకపోతే ఉండలేను. ఎవరి లైఫ్ టఫ్ కాదో చెప్పండి. మీ లైఫ్ ఎలా ఉంది? పర్లేదు మ్యామ్. ఇదే ఫస్ట్ టైం కొంచెం పాజిటివ్. మామూలుగా లైఫ్ గురించి ఎవరినైనా అడిగితే చాలు మొదలెడతారు. తను డిఫరెంట్ కైండ్, సింగిల్. ఎక్కువ రోజులు అలా ఉండడు. యా రైట్. మీరు నన్ను నమ్మట్లేదు కదూ? ఇట్స్ ఓకే. మీ లవ్ మీకు ఎదురైనప్పుడు మీరు మారిపోతారు. దేవుడి గురించి కూడా ఇలాగే చెప్తాడు, నాలాంటి నాస్తికుడు. ఎస్, బట్ నో, మనకు తెలుసు లవ్ ఉందని. తని షువర్గా ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళలో ఒక్కరిని మ్యామ్. నేను వాళ్ళలో ఒక్కదానైతే బాగుండు. కానీ మనం దేవుడిని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళని కలలేదు కదా. నేను డెవిల్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళని చూశాను, విచ్ ఇస్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఏంటి? నో, డూ క్యారీ ఆన్. నేను మీ సినిసిజం, అదే చిరాకుని ఎంజాయ్ చేస్తున్నాను. Cynicism? Come on, I'm being realistic. లెట్ మీ గెస్, మీరు డివోర్స్ లాయరా లేదా లైఫ్ ఇన్సూరెన్స్ సేల్స్ మ్యాన్? అయ్యో, అంత ఘోరమైన ఇంప్రెషన్ ఇచ్చానా? యాక్చువల్లీ దానికి ఆపోజిట్. All right, Miss Architect. Oops, wrong guess. Yeah, of course. ఇప్పుడు ఏది గొప్పగా ఉంటుందో చెప్పనా? Please tell. మీ గురించి మీకున్న ఇంప్రెషన్ మిగతా వాళ్ళకి మీ గురించి ఉన్న పర్సెప్షన్ మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్. అలా అయితే గ్రేట్. అందుకే అది ఎప్పటికీ జరగదు. ఆహా, ఎక్కడికి వెళ్ళిపోయిందా అని ఆలోచిస్తున్నాను. ఏంటి? మీ చిరాకు. Cheers. Cheers. నేను ఏం జరిగితే బాగుంటుంది అనుకున్నానో తెలుసా? Tell me. మనుషులు మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే బాగుండని.
ఒక్కోసారి నాకు అనిపిస్తుంది మనుషులు మనసులో ఉన్నది కాకుండా మొహం మీద అబద్ధం చెప్తే బాగుందని. అలా ఎందుకు? కొన్ని గంటల ముందు నేను చాలా అసహ్యంగా ఉన్నానని బెడ్లో నాతో ఉన్నప్పుడు ఇంకో మగాడిని ఊహించుకోవాలనింది. నిజం చెప్పమంటారా, అబద్ధమా? నిజమే చెప్పండి, అంతకంటే ఘోరమై ఉంటుంది. ఇది నమ్మకం లేకపోవటం, ఆ కదిలే చూపులు, మీ ఇబ్బందికరమైన నవ్వులు, అది మీరు కాదు, అంతా నటన. మిమ్మల్ని అసహ్యంగా ఉన్నారని వాళ్ళతో డీల్ చేయడానికి కట్టుకున్న గోడ. కానీ నిజంగా మీరు అట్రాక్టివ్, ఎఫెక్షనేట్, సెన్సిటివ్ అండ్ అ చార్మింగ్ జెంటిల్మెన్. అది చూడలేని వాళ్ళ దగ్గర నుండి అనవసరమైన నాన్సెన్స్ తీసుకోకండి. మీరు మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. హే, నాకు తెలిసి మీరు ఎలాంటి వారంటే, అమ్మాయిలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో హస్బెండ్స్తో బెడ్లో ఉన్నప్పుడు మిమ్మల్నే ఊహించుకుంటారు. ఇంకా చెప్పాలంటే నేను ఇంకో మగాడితో బెడ్లో ఉన్నప్పుడు మిమ్మల్నే ఊహించుకుంటాను. Come on, let's go. ఎక్కడికి? నా రూమ్కి. ఎందుకు? ఎందుకేంటి? ఓ సారీ, క్యాష్. క్యాష్ ఏంటి? నా డ్రింక్స్ కి నేను పే No, చేస్తాను. no, it's okay. I'll pay for you. ఎందుకు? అవసరం లేదు. నాకు మీ పేరు కూడా. ఐమ్ శ్వేత బై ద వే. అనిత అని విన్నాను. విన్నారా? ఎప్పుడు? ఫోన్లో. మనం ఫోన్లో ఎప్పుడు నువ్వు కాదు, ఆంటీ. ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపటి నుంచి తాగుతున్నావు? రిషితా, ఎస్, నేను అనితని సోనుకు పంపారు. ఓ మై గాడ్, ఐఎమ్ సో సారీ. అపాలజీస్ మీ పార్టీ క్రాష్ చేసినందుకు. సీ యూ. క్రిష్, జరిగిందేదో జరిగిపోయింది. అయినా నీకు తెలుసు నేను కారణం లేకుండా అరవనని. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకో. ఇంటికి రా, మాట్లాడుకుందాం. హే, హాయ్. I'm sorry. ఐఎమ్ సో సారీ. మీరు కన్ఫ్యూజ్ అయ్యారని నాకు Yeah. తెలీదు. కన్ఫ్యూజ్ అయ్యాను. ఒక్క నిమిషం నాతో మాట్లాడడానికి ఒకరు ఇష్టపడ్డారనుకున్నాను. కొంచెం ఎక్సైట్ కూడా అయ్యాను. నీతో మాట్లాడడం నాకు చాలా నచ్చింది. డోంట్ చేంజ్ దట్. కానీ నేను మీ డేట్ని కాను. ఐ నో. నాతో క్వశ్చన్. ప్లీజ్ అడగండి. ఎంత డబ్బు ఇస్తున్నారు? బట్ వై? ఊరికే క్యూరియస్ అంతే. మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో చూద్దామని. ఒకవేళ నా ప్రొఫెషన్ మారిస్తే నన్ను నేను మార్కెట్ చేసుకోవాలిగా. ఇట్స్ అ వెరీ మీన్ వరల్డ్, ఐ రియలైజ్. దట్స్ ట్రూ. కానీ అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? మీలాంటి వాళ్ళు ఎవరైనా ఎవరితోనైనా గడపడానికి డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తే బుమ్రా కూడా సెంచరీ కొట్టినట్టే. నాకు తెలీదు తప్పెక్కడ జరిగిందో. నేను రేపు పొద్దున్న లేచి నిన్న రాత్రి జరిగిందంతా కళ అనుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు ఈ జ్ఞాపకం నచ్చింది. మనం కెన్ వి టాక్? బోర్ కొడితే స్ప్లిట్ అవుతాం, లేదంటే మాట్లాడదాం. ఏమంటారు? నా ఉద్దేశం బోరింగ్గా ఉండదు.
గ్రేట్. ఈ రోడ్ చివర ఒక కాఫీ షాప్ ఉంది. షూర్, కానీ మీ డేట్? Good evening, Dr. Shruti's clinic. Is the Friday 2 p.m. okay for you? May I have your name and phone number, please? డాక్టర్, నేను ఇంతకుముందు ఎవ్వరికి చెప్పని విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. అమ్మ తోడు మేడం, నేను ఆమెను చూడలేదు. పొద్దున్నొక 2:30 ఉంటుంది. హైవే ఖాళీగా ఉందని 100-110లో కొట్టుకుంటూ వచ్చాను. ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చిందో అసలు కనపడలేదు మేడం. సడన్గా ఆపలేను, తిప్పలేను. మధ్య వయసే ఉంటుంది. హెడ్ లైట్ వెళ్తారికి అసలు కనపడలేదు అనుకుంటాను. కదిలే టైం కూడా అసలు లేదు మేడం. పెద్దగా అరిచింది. నా చేతిలో కంట్రోల్ లేదు మేడం. గుద్దేశా. బండి మీద ఎవరో పడ్డట్టు శబ్దం. అద్దంలో వెనక్కి చూస్తే కదలకుండా పడున్న శవం. చాలా భయమేసింది మేడం. ఆగకుండా వెళ్ళిపోయాను. ఎందుకు ఆగలేదు? కొంచెం టైట్ ఉన్నాను మేడం. అక్కడ ఆగకుండా వెళ్ళిపోదాం అనుకున్నాను. అంతలోనే ఇది. ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ తప్పు. ఆ రోజు నుంచి సరిగ్గా నిద్రలేదు మేడం. 4 ఏళ్ళు అయింది సరిగ్గా నిద్రపోయి. నా చేతులంతా రక్తం. కళ్ళు మూస్తే ఆవిడ అరుపులు. డాడ్, మమ్మీ వచ్చేసింది.
ఎవరో మా అమ్మాయి గొంతుతో మాట్లాడుతున్నారే, ఎవరండి? వెల్కమ్ హోమ్ డాక్టర్. ఈ రోజు ఏంటి, గుడ్ రమ్యానా బ్యాడ్ రమ్యానా? నాకు తెలుసు నువ్వు పార్కింగ్ లాట్ వరకు వచ్చావని. ప్రపంచం మొత్తం పనికిమాలిన వాళ్లతో నిండిపోయింది. అవును, అంతా లూజర్స్. డబ్బు అదుంటే చాలు, ఎవడైనా ఏదైనా చేయొచ్చు. ఏమైందిరా? ఎవరైనా ఇడియట్ సిగ్నల్ జంప్ చేశాడా? ఒక పేషెంట్, రిచ్ బాస్టర్డ్. పొలిటిషియనా? బెల్లారి బిజినెస్ మ్యాన్. ఇంకా ఇవ్వు. ఏంటతను డ్రగ్ అడిక్ట్ అయితే కాదుగా? కాదు, హంతకుడు. నో షిట్. తాగి డ్రైవ్ చేసి ఒక ఆవిడ్ని గుద్దేశాడు. కనీసం చెక్ చేయడానికైనా దిగలేదు. ఓ నో. మర్చిపోవాలనుకుంటున్నాడు. మమ్మీ, ఎస్. గుర్తుపెట్టావా? ఎవరు? ఏలియన్సా? కాదు, నువ్వు నానే నేను. అయ్యో బేబీ, సారీ, ఇట్స్ సో ప్రిటీ. కమ్ హియర్, ఇట్స్ సో ప్రిటీ. ఎలా అజిత్? ఎవరో అమాయకురాల్ని కార్తో గుద్దేసి పారిపోయి ఇప్పుడు ఆ గిల్ట్ ని మొత్తంగా మైండ్ నుంచి దుడిపేద్దాం అనుకుంటున్నాడు. ప్రివిలేజ్ ఫక్టాడ్. నాన్న సంపాదించిన డబ్బు ఏంటి? 100% డబ్బుతో కొట్టుకుంటున్నాడు. నేను చెప్పింది నీకు అర్థమవుతుందా? వాడి మొహంలో నా దగ్గర డబ్బుంది కదా, ఏదైనా చేయగలన ధైర్యం. క్లినిక్ నుండి బయటకు గంటేసావా? నో నో నో, ఇన్సోమ్నియాతో స్టార్ట్ అయింది. ఆలోచనలు, భయాలు, తన మీద ఆధారపడ్డ లక్షల మంది గురించి చెప్పాడు. తన పని ఒత్తిడి, ఇంకా పెళ్లి చేసుకోలేదని చెప్పాడు. చివరికి సెషన్ ఎండ్ లో ఇది. నువ్వు వాడిని పట్టివ్వాల్సింది, వాడిని జైల్లో పెట్టాలి. షట్ అప్. వై నాట్? ఇట్స్ మై పేషెంట్. అదొక డాక్టర్ కి పేషెంట్ కి ఉన్న ఒప్పందం. నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో కన్ఫెస్ చేశాడు. అయితే వదిలే. ఇది ఇది ఒక హిట్ అండ్ రన్ కేస్, ఒక యాక్సిడెంట్, ఎవరికైనా జరగచ్చు. అంటే అలా వదిలేయమంటావా? యా, ఇంకేం చేద్దాం? ఆమె ఎవరై ఉండొచ్చో ఆలోచించావా? తన 12 ఏళ్ల కూతురు తన ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటే, తన అమ్మొస్తుందని ఎదురు చూస్తుంటే, తన తల్లేమో అంబులెన్స్ లో తెల్లగుడ్డుతో వచ్చింది. తను కూడా వచ్చిన పోలీస్ ఆఫీసర్ సింపుల్ గా ఏదో ఒక బండి గుద్దేసి వెళ్ళిపోయిందని చెప్పాడు. అక్కడే వదిలేసి వెళ్ళాడు, ప్రాణాలతో లేకుండా. అమ్మాయికి ఏం చెప్తాం? అదొక యాక్సిడెంట్, లైఫ్ అంతే, మనం ఏం చేయలేం. అంతేనా? ఫైటింగా? బ్యాడ్ శృతి. ఓ నో. ఇట్స్ ఓకే, తనే గెలవని. ఒక యాక్సిడెంట్ అని ఎలా చెప్తావు? ఐమ్ సారీ శృతి, నేను తాబేలు లాంటోని. నీళ్ళలో లేకపోతే నా బ్రెయిన్ పని చేయదు. చూసావుగా, కనెక్ట్ అవ్వలేదు. నువ్వు మళ్ళీ 6 నెలలు షిప్లో ఉన్నావు అనుకో, ఇక్కడ రోడ్డు మీద ఒక తాగుబోతు నన్ను ఇలాగే గుద్దేసి వెళ్తే, రమ్య నా కోసం ఒకతే వెయిట్ చేస్తుంటే ఇలాగే. You're right. ఆ తల్లికి న్యాయం జరగాలి, తన కూతురికి కూడా. కూతురికి కూడా.
గుడ్ మార్నింగ్. 2 minutes లో టీ. బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఎగ్స్ అండ్ టోస్ట్. గుడ్ మార్నింగ్. 2 minutes లో టీ. బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఎగ్స్ అండ్ టోస్ట్. ఇది చాలు పోలీసులకి వాడిని లోపలేయడానికి. మిస్టర్ రామ్, చెప్పండి మేడం. నిన్న మన సెషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఈరోజు రాగలరా? అంటే మేడం నేను ఈరోజు కొంచెం సో ఏ టైం రాగలరు? నేను స్లాట్ బుక్ చేయాలి. సారీ మేడం, ఇక చాలనుకుంటున్నాను. అది నిన్న మీతో మాట్లాడిన తర్వాత అంటే అది నేను ఈరోజు శ్రీలంకకు వెళ్తున్నాను మేడం. ఒక బిజినెస్ డీల్ క్లోజ్ చేయాలి. ట్రీట్మెంట్ మధ్యలో వదిలేసి ఎలా వెళ్ళిపోతారు? అంటే మేడం, నా జాబ్ గురించి మీరేమనుకుంటున్నారు మిస్టర్ రామ్? మీరు ట్రీట్మెంట్ కావాలని మనసు మార్చుకుని ఎలా వెళ్ళిపోతారు? అయ్యో లేదు మేడం, ఈసారి వచ్చినప్పుడు నేను తప్పకుండా కలుస్తాను. మీరు నన్ను కలవకుండా వెళ్ళలేరు. నేను మీకు 2 సెషన్స్ కి చార్జ్ చేశాను. చేయని పనికి నేను చార్జ్ చేయను. సారీ మేడం, నాకు తెలీదు. మీరు దీని తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి. ఈరోజు మాత్రం క్లినిక్ రండి. సరే మేడం, ఒక 6:30 అలా రానా? యా, ఇట్స్ ఓకే. సారీ మేడం, అంతకంటే ముందు రాలేను, అందుకే. ఇట్స్ ఫైన్. ఐల్ సీ యు అట్ 6:30. ఓకే మేడం. Excuse me, ma'am. The police commissioner's number. హలో మేడం. మీరు వచ్చి ప్రాపర్గా సెషన్ కంప్లీట్ చేయాలనిపించింది. నిన్న ఎక్కడ ఆపేశామో అక్కడ నుండి. ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మేడం. ప్లీజ్. మేడం, మా నాన్న ఒక కూలి, బిల్డింగ్ పనులు చేసేవాడు. మేము కూడా ఆయన అప్పుడప్పుడే చూసేవాళ్ళం. ఎందుకంటే ఎంచక్క సారా అంగడికి వెళ్ళేవాడు. ఇంటికి చాలా లేటుగా వచ్చేవాడు. అమ్మను బాగా కొట్టేవాడు. కొన్నిసార్లు నన్ను కూడా. ఒకరోజు అసలు ఇంటికే రాలేదు. మేమంతా బాగా నిద్రపోయాం. మరుసటి రోజు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని జీటీ ఎక్స్ప్రెస్లో ఢిల్లీ వెళ్ళిపోయాడట. అంతే. అమ్మ ఏడుస్తూనే ఉంది, కానీ తను వెనక్కి రాలేదు. అమ్మ చచ్చిపోవాలనుకుంది, కానీ చేయలేకపోయింది. ఎందుకంటే నేనున్నాను. నా కోసం 2 షిఫ్ట్లు పనిచేసేది. పొద్దున ఇడ్లీలు అమ్మేది, తర్వాత కాటన్ మిల్లో పనిచేసేది. ప్రతి నెల డబ్బులు దాచిపెట్టి దొరికిన చోటల్లా అప్పు తీసుకుని నన్ను స్కూల్లో చేర్పించింది. నా టీచర్ కూడా చాలా హెల్ప్ చేసింది. ప్రతి చిన్న పని చేశాను మేడం. తర్వాత ఫ్రెండ్స్ సాయంతో సొంతగా పని మొదలుపెట్టాను. మా అమ్మకి రెస్ట్ తీసుకోవాలనుకున్నాను. రాణిలా కూర్చొని లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకున్నాను. చాలా కష్టపడ్డాను. దేవుడి దయతో చాలా డబ్బులు కూడా సంపాదించాను. కానీ అప్పటికే తను వెళ్ళిపోయింది. నా మొదటి డీల్ అయ్యేలోపే తను వెళ్ళిపోయింది. అంత వేస్ట్ అనిపించింది.
ఎందుకు సంపాదిస్తున్నానో తెలీదు. మొదటిసారి మిమ్మల్ని కలిసినప్పుడే మీరే నాకు దిక్కు అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే మళ్ళీ మా అమ్మని కలిసినట్టు అనిపించింది. మీ కళ్ళలోకి చూసినప్పుడు అర్థమైంది ఏం చేయాలో. ఏం చేయాలనుకుంటున్నారు? సారీ చెప్పాలి. తల్లి కూతురుని వేరు చేశాను. హైవే మీద పడు నావిడ కూడా తల్లేనేమో. పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోదాం అనుకున్నాను. వాళ్ళని కలవడానికి ట్రై చేశారా? ట్రై చేశాను. మరి చుట్టుపక్కల అన్ని ఊళ్ళలోనూ అడిగాను. అలాంటి ఏ యాక్సిడెంట్ జరగలేదన్నారు. నిజంగానా? పేపర్లో కూడా ఏ న్యూస్ లేదు మేడం. ట్రక్ డ్రైవర్లు, ఫార్మర్స్, చివరికి వేషలు కూడా అక్కడ ఏ యాక్సిడెంట్ జరిగినట్టు గుర్తులేదన్నారు. మేబీ ఎవరూ చనిపోలేదో ఏమో. నేను చూశాను మేడం, నేను చూశాను. ఆ కారు, ఆ స్పీడు ఏనుగైనా చచ్చి ఉండేది. అక్కడి వాళ్ళు చెప్పారు ఇలాంటి ఫేఫి పట్టించుకోరని. ఇంకేంటి ఆలోచించేది? నేను ఆవిడ చంపేశాను. దానికి ఏం చేసినా ప్రాయశ్చిత్తం లేదు. నేను జైలుకి వెళ్ళాలి. కానీ అది మీకు తెలిసిన వాస్తవం. అసలు జరిగిన విషయం వేరేమో. మీ అమ్మలాగానే ఆమెకు కూడా ఓ చిన్న బిడ్డుందేమో. బహుశా కూతురు తన కోసం ఆలస్యంగా పనిచేస్తుందో ఏమో. పనిలోంచి ఇంటికొచ్చేటప్పుడు మీ యాక్సిడెంట్ జరిగింది. తప్పించుకునే టైం లేదు. మీరేమో గుద్దేసి వెళ్ళిపోయారు. నేల మీదే ఉండిపోయింది. చుట్టూ చీకటి. మెల్లగా పైకి లేచింది. చేతికైనా గాయాలు చూసుకుని, బట్టలకైనా దుమ్ము దులుపుకుని మెల్లగా రోడ్డు క్రాస్ చేసింది. జరిగింది ఇదే రామ్. మీకు చెప్పుకోవాల్సింది ఇదే. తను ఇంటికెళ్ళి గాయాలు కడుక్కుని భోంచేసి కూతురుతో కలిసి పడుకుంది. తను ప్రతిసారి గుర్తుకొచ్చేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే ఇదే. ఓకే? ఏమైంది? ఇట్స్ ఆల్ గుడ్. ఎవరూ చనిపోలేదు. నైస్. ఎలా? ఆవిడ రోడ్డు క్రాస్ చేస్తుంటే ఏ ఊరు పేరు లేని బండి గుద్దేసి వెళ్ళిపోయింది. తను పడిపోయింది, కానీ లేచింది. ఇంట్లో కూతురు దగ్గరికి వెళ్ళింది. భోంచేయించింది, పడుకోబెట్టింది. స్కూల్కి కాలేజ్కి పంపించింది. చివరికి డాక్టర్ని చేసింది. తనని మెంటల్ హెల్త్ కౌన్సిలర్గా చూసి సంతోషపడింది. ఇదంతా నిజమేనా? ఈ రోజు నుండి ఇదే నిజం.